హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనేసి. సో అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో చాలా బాగుంటుంది, మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటూ ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు స్టార్టింగ్లోనే ఉంటారనమాట. ఇవాళ శుక్రవారం. సో అమ్మ అయితే పూజ చేసుకుంటూ ఉంది. ముందుగా అయితే ఇలా చక్కగా ఇంటి గుమ్మాన్ని అలంకరించుకొని పసుపు కుంకుమతోటి చక్కగా అయితే అమ్మ దీపాలు అయితే వెలిగించుకుంది. ఇక్కడ తులసి చెట్టు మాకు చాలా అందంగా ఉంటుందండి, చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇది తెల్ల జిల్లేడు అంటారు కదా, ఆ చెట్టు అనమాట. ఇక్కడ తెల్ల జిల్లేడుకు కూడా చక్కగా అయితే పూజ చేసుకొని చక్కగా దీపారాధన చేసుకుంటారు, డైలీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి చక్కగా అయితే మొగ్గలు కూడా వస్తూ ఉన్నాయి, చిన్న చిన్నవి. సో చాలా పెద్దదన్నమాట చెట్టు, వస్తూ ఉంది. బట్ పెద్దది అయ్యే కొద్దీ వాటి మొక్కలు కూడా కట్ చేస్తూ ఉంటారు. బట్ చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో ఇది చెట్టు ఉంటే చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇవి నిమ్మకాయలు, పెద్ద నిమ్మ చెట్టు అండి, ఇది చాలా బాగుంది. సో ఈ చెట్టు ఏంటి అంటే, మేము ఇంట్లోకి ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడు మాకు ఈ చెట్టు అనేది మొలిచింది. చిన్న మొక్క ఉండే, అప్పటి నుంచి ఈ చెట్టు చక్కగా అయితే పెరుగుతూ ఉంది. చాలా పెద్దగా అయిపోయిందండి. ఇది మేము వేసిన చెట్టు కాదు, అదే పడి వచ్చిన చెట్టు అనమాట. ఎంత పెద్దగా అయిందో చూడండి. అసలు మనం వేసిన మొక్క కన్నా అది పడిన చెట్టు అయితేనే ఇంకా బాగుంటుంది కదా, చాలా చక్కగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పాలకూర అనమాట. ఇది చాలా వేశారు బట్ అవన్నీ వెళ్ళిపోయాయి, ఇది ఒక్కటి వచ్చింది అనమాట. చాలా అందంగా ఉంది. ఇంకా ఇంట్లోకి ఏదైనా సడన్గా ఏదైనా చేయాలి అన్నప్పుడు కట్ చేసేసి చక్కగా అయితే వంట చేసేసుకోవచ్చు. ఇక్కడ రోజా చెట్టు, ఇంకా తమలపాకు చెట్టు కూడా ఉందండి. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది ఆ ఇంటికి. ఆ చెట్టుని మనం ఎప్పుడు కూడా ఆ ఆకుల్ని తెంపకూడదండి. ఇంట్లో చెట్టు ఉంటే చక్కగా పెరగనివ్వాలి. ఇంకా తులసి చెట్టు ముందు చక్కగా అయితే ఇలా ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమతోటి అలంకరించుకుంది. ఇవాళ శుక్రవారం కదా, ఇలా దీపారాధన అనేది చేసుకున్నారు. ఇది మా ఎంట్రన్స్ అన్నమాట. చక్కగా ఇంటి ముందు ఇలా ముగ్గు వేసేసుకున్నాము. ఇదిగోండి ఎంట్రన్స్. స్టెప్స్ చూసారా, చక్కగా అయితే అందంగా ముగ్గులు వేసుకున్నారు. ఎంతో అందంగా ఉంది కదా. ఇటు సైడు అటు సైడు కూర్చోడానికి చక్కగా ఈవినింగ్ టైం అలా సరదాగా ఉంటుంది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అలా కూర్చోడానికి అనేసి అలా సైడ్లలో కూడా చక్కగా చిన్న చిన్న టైల్స్ అనేది వేయించారు. ఇది వచ్చేసి మా పాత ఇల్లు అండి, మేము ఉండేది ఇక్కడే ఉన్నాము. మా కొత్త ఇల్లు కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాము. అయినా కూడా ఇక్కడ కూడా ఉంటాము, అక్కడ ఉంటాము. సో ఇక్కడ కూడా అమ్మ చక్కగా పేడతోటి చక్కగా అలిగేశారండి. ఇదిగోండి చిన్న ముగ్గు అయితే వేసుకున్నారు. ఇవాళ ఫ్రైడే కదా, అందంగా ఎంత టైం లేకపోయినా సరే వీక్లీ వన్స్ అయితే ఇలా చేస్తూ ఉంటారు. అటు ఆ ఇంటి దగ్గర, ఇటు ఈ ఇంటి దగ్గర చక్కగా అయితే ఇలా శుభ్రం చేసేసుకొని చిన్న ముగ్గు అయితే వేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ చెట్టు చూసారా, ఇది వచ్చేసి కొండ వేప చెట్టు అంటారు కదా, అది అనమాట. మాకు ఇక్కడ వేప చెట్టు ఉండేదండి, చాలా పెద్దది. అది కొన్ని ఇయర్స్ నుంచి ఉండేదన్నమాట. దాదాపు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా పెద్దదన్నమాట. సో అది ఉండి కూడా చాలా ఇయర్స్ అవుతూ ఉంది. ఆ ప్లేస్లో ఈ మొక్క నాటామన్నమాట. సో మాకైతే చాలా బాధ అనిపించింది ఆ చెట్టు వెళ్ళిపోయినప్పుడు. ఇంకా ఆ ప్లేస్లో వచ్చేసి ఈ వేప చెట్టుని నాటాము. తొందరగా గ్రో అవుతుందండి కొండ వేప చెట్టు అయితే. సో మనకు ఎండల కాలంలో అయితే చల్లటి గాలి వస్తూ ఉంటుంది, అలానే పిల్లలకి కూడా చక్కగా ఆడుకోవడానికి ప్లేస్ బాగుంటుంది అనేసి ఈ చెట్టు అయితే నాటాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవన్నీ మా చెట్లే అండి. ఇవన్నీ పాత ఇంటి దగ్గర ఉన్న చెట్లు. తులసి అండి, అసలు తులసి చెట్లు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. నాకైతే బాగా ఇష్టం తులసి మొక్కలంటే. ఇక్కడ చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కదా.
ఇవి మందారంలోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. మనం ఎర్ర మందారం చూసుంటాం, తెల్ల మందారం చూసుంటాం. అలానే ఈ మందారం కూడా ఒక డిఫరెంట్ టైప్ అన్నమాట. యెల్లో కలర్‌లో ఉంటుంది. అలానే ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి వైట్ పువ్వులు కాస్తూ ఉంటాయి. సో, ఆ పువ్వులను కూడా మనం పూజలో వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. చాలా అందంగా ఉంది చూడండి పైన. చాలా వస్తువు ఉంటుందండి అసలు. మనం ఎంతైనా కట్ చేయండి వస్తూనే ఉంటుందన్నమాట కరివేపాకు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం కర్రీస్‌లోకి చాలా చక్కగా వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. సో, మనకు ఇంటి దగ్గరే ఇలా ఉంటే ఎంతో అందంగా అప్పటికప్పుడుకి చక్కగా ఉంటుంది కదా! అదే మనం సిటీలలో ఉంటే దాన్ని తెచ్చుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటాము. బట్ తప్పదు కదా! ఎలాగోలా చేసుకుంటూ ఉంటాము. బట్ ఇలా ఇంట్లోనే వేసుకోవడం వలన మనకు చాలా ఫ్రెష్‌గా అయితే ఉంటుంది. ఇది అండి ఈ మొక్కలన్నీ కూడా చాలా షోగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం. మాకు పక్కనే గుడి ఉందన్నమాట చూడండి. ఇటు సైడ్ ఇల్లు, అటు సైడ్ ఇల్లు, మధ్యలో వచ్చేసి మాకు టెంపుల్ ఉందన్నమాట. రాముల వారి స్వామి గుడి అనమాట. ఇంతకుముందు పాతదిగా ఉండే. సో, గుడి అయితే కొత్తగా కట్టేశారనమాట. చక్కగా ఉంటుందండి గుడి అంతా కూడా. సో, ఇది మా గేట్ అనమాట. గేట్ ఎంట్రన్స్ వచ్చేస్తే ఇక్కడ నిమ్మకాయ చెట్టు చెప్పాను కదా, ఇది పడిన చెట్టే అండి. ఇది వచ్చేసి మామిడి చెట్టు. చాలా అందంగా ఉందండి. అసలు ఈ మామిడి చెట్టుని అయితే బయట నుంచి కొనుక్కొని వచ్చి వేస్తారనమాట. చిన్న చిన్న కాయలు అయితే కాస్తూ ఉన్నాయి. చాలా రాలిపోయాయండి. ఇంకా పూత కూడా చాలా వచ్చేసింది. ఇంకా కాయలు కాస్తూ ఉంది. చిన్న చిన్నవి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. బట్ చాలా అందంగా ఉంటుంది. ఇటు సైడ్ నిమ్మ చెట్టు, అలానే ఇటు సైడ్ వచ్చేసి ఇంకా మామిడి చెట్టు. చూడ్డానికి అలానే చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇంకా ఎండాకాలం వస్తూ ఉంది కదా, మనకు చల్లగా కూడా ఉంటుంది. కూర్చొని పిల్లలు ఆడుకుంటూ మనమైనా సరే సరదాగా అలా చదువుకోవడానికి లేదంటే అలా పీస్ఫుల్గా ఉండడానికి చక్కగా అయితే ఈ చెట్టు కింద కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది పప్పాయి కాయ అండి. ఈ చెట్టు వచ్చేసి చాలా రోజుల నుంచి వేస్తూ ఉందన్నమాట అమ్మ. బట్ అది ఇప్పటికైతే వచ్చేసింది చక్కగా పూతతో సహా. చాలా అందంగా ఉందన్నమాట. ఇంకా కింద చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి. చాలా ఉండే అవి. సో, ఇక్కడ వచ్చేసి చూడండి వ్యూ అంతా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇది మార్నింగ్ టైమే కాబట్టి మనకు వ్యూ అంతా కూడా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంది. సో, పైనుంచి వీడియో తీస్తూ ఉన్నాను. చాలా వ్యూ అందంగా కనిపిస్తూ ఉంది. సో, టోటల్గా అయితే ఇది అండి ఎంట్రన్స్ అయితే. ఇలా ఉంటుంది. చెట్లతోటి నిండిపోయి ఉంటుంది మా ఇల్లంతా కూడా. చక్కగా తులసి కోట అందంగా ఉంటుందన్నమాట. సో, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఇంకో గేట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి పారిజాతం పువ్వులు అండి. ఇవి కనిపిస్తున్నాయా? సో, ఇక్కడ వచ్చేసి పారిజాతం చెట్టు, అలానే ఇక్కడ మునగ చెట్టు, ఇంకా గన్నేరు పువ్వులు అంటారు కదా అవి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న కనకాంబరం చెట్లు, మల్లె చెట్టు అవన్నీ కింద ఉన్నాయండి. కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇలా పైన నుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తూ ఉందండి. అక్కడ చూసినట్లయితే అక్కడ ఇంకొక గుడి ఉందన్నమాట. అది కూడా రాముల వారి స్వామి గుడి అనమాట. ఇంకా పైన వచ్చేసి ఇది ఉయ్యాల. ఎప్పుడన్నా అలా మనము ఎంతో వర్క్ చేస్తూ వస్తూ ఉంటారు కదా అమ్మ నాన్న, ఇంకా ఎవరైనా సరే పిల్లలు అలా సరదాగా కూర్చొని అలా పీస్ఫుల్గా ఉండడానికి అనేసి ఇక్కడ ఉయ్యాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ లైట్ కూడా ఉందండి. ఇంకా ఫ్యాన్ అయితే వేయలేదు. పైన చక్కగా గాలి వస్తుందండి. ఇంకా అందువలన ఫ్యాన్ అయితే ఏం అవసరం లేదు అనిపించింది. చక్కగా లైట్ ఉంది. నైట్ టైం అయితే హ్యాపీగా ఇక్కడ డిన్నర్ చేసేయచ్చు అందరూ కలిసి. చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఏవైనా ఫంక్షన్స్ కానీ చక్కగా అయితే వేసుకోవచ్చు ఇక్కడ. పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి పూజ గది అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గది. ఇదిగోండి అమ్మవారు. అసలు నాకు దీని గురించి స్టోరీ చెప్పాలి అంటే చాలా ఉంది. నాకు పూజ గది అంటే చాలా ఇష్టం. అమ్మవారు అంటే ఇంకా ఇష్టం అనమాట. సో, నిజంగా అమ్మవారు ఇంట్లో ఉన్నారని చెప్పాలండి. సో, అమ్మవారిని అలానే ఇక్కడ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు పటం అయితే ఇది చాలా పెద్దగా ఉంటుందండి.
నాకు చాలా ఇష్టం. చక్కగా అయితే అమ్మ ఇలా గంధము కుంకుమతోటి చక్కగా అలంకరించేశారు. మల్లె పువ్వులతోటి, అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ పువ్వులండి ఇవి. వీటితోటి చక్కగా అయితే అలంకరించేశారు. ఇవాళ ద్రాక్ష పండ్లు అయితే పెట్టారండి. సో ఇక్కడ వచ్చేసి మన బాలగణేశుడు అండి. ఇది ఒక జస్ట్ లైటింగ్ వస్తూ ఉంటుంది కదా, జస్ట్ షోక్ అనమాట. అందులో నుంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అలా సాంగ్స్ పెట్టేసి అలా లైట్స్ ఆన్ చేస్తామంటే చాలు, సాంగ్స్ వస్తూ ఉంటాయి. అవి వింటూ పని అంతా కూడా చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకో డోర్ అనమాట. ఎంట్రన్స్ చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకొక డోర్ అనమాట. మనకు రైట్ సైడే ఉంటుంది ఈ డోరు. ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది. పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి రోల్ అనమాట. మనకి ఏదైనా దంచుకోవడానికి, ఇంకా వడలు అవి చేసుకున్నప్పుడు చక్కగా అయితే చేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ చూపించాను కదా, చెట్లన్నీ కూడా అది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసే కొద్దీ ఇంకా ఇక్కడ ఒక ట్యాప్ వేశారు. అలానే ఇక్కడ పొయ్యి కూడా ఉందన్నమాట. మనం ఎప్పుడైనా వంట చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు చక్కగా. అమ్మ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఇంకా పాత సైకిల్, అలానే మొక్కలు, ఇది చూసారా మునగ చెట్టు, చాలా మంచిదండి ఆరోగ్యానికి. తాలింపు చేస్తూ ఉంటారండి. వీక్లీ వన్స్ అయినా సరే కంపల్సరీ చేస్తూ ఉంటారు. మనకు ఆకుకూరగాయలు చక్కగా తినడం మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. సో అలానే మునగాకండి చాలా హెల్దీ అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. చిన్న ట్యాప్ అయితే ఉంచారు. అలానే పోయి వంట చేసుకోవడానికి. అలానే ఇక్కడ పువ్వులు చూస్తారా, పారిజాతం పువ్వులు అండి ఇవి. మనము పూజ గదిలో స్వామివారికి సమర్పించుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. అమ్మ ఇక్కడ కూడా చక్కగా నిమ్మకాయని కట్ చేసి కుంకుమ రాసేసి పెట్టారనమాట. ఎలాంటి దిష్టి తగలకుండా ఉండడానికి. ఇక్కడ చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి టోటల్గా. సో ఫ్రంట్ సైడ్ గేట్ ఉంది, అలానే బ్యాక్ సైడ్ కూడా గేట్ ఉందన్నమాట. ఇక్కడ లాక్ చేసేస్తామండి. ఏదైనా వర్క్ ఉంటేనే ఓపెన్ చేస్తాము, లేదు అంటే క్లోజ్ చేసేస్తూ ఉంటాము. ఇక్కడైతే అమ్మ సాంబ్రాణి వేస్తూ ఉన్నారు. సో ఇల్లంతా కూడా ఇలా వేసుకుంటూ ఉంటే, వీక్లీ వన్స్ అయినా వేసుకుంటూ ఉంటే ఇంటికి చాలా మంచిదండి. అలానే మనకు చిన్నపిల్లలు ఉన్న ఇంటికి అయితే ఇంకా మంచిదన్నమాట. సో పిల్లలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా మంచిగా ఉంటుందండి. సో అమ్మ అయితే ఇలా ఇల్లంతా కూడా వేస్తూ ఉంది బెడ్రూమ్లలో. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా బెడ్రూమే అండి. 2 బెడ్రూమ్లు ఉంటాయి. అది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది వచ్చేసి కొంచెం పెద్దదిగా ఉంటుంది బెడ్రూమ్ అయితే. సో ఇది అండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అలానే ఎలా అనిపించింది ఈ వీడియో అనేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.